హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్పే ఎటువంటి అనాలిసిస్ అయినా జస్ట్ అది నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మీ సొంత నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి మనం ఒక ఒక 3 డేస్ బ్యాక్ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్‌ను ఉపయోగించి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే బాటమ్, టాప్ ఎలా తెలుసుకోవాలనే దాని గురించి వీడియో చేసుకున్నాము. ఆ వాల్యూమ్ ప్రొఫైల్ ఉపయోగించి మీరు ఫ్యూచర్‌లో డ్రా చేసుకొని దాన్ని ఇండెక్స్‌లోకి మార్చుకొని లెవెల్స్ డ్రా చేసే విధానం మీకు వచ్చుంటదని నేనైతే అనుకుంటున్నాను. మరి ఆ వీడియోని ఉద్దేశించి కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఈరోజు లెవెల్స్ ఏ విధంగా డ్రా చేసుకున్నామనే దాని గురించి మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దామండి. ఒకరిద్దరు అడిగారండి డౌట్స్. ఒకరిద్దరు డౌట్స్ అడిగారు అడిగేదానికంటే వాళ్ళైతే చానా ఇదిగా అంటే వారేమన్నారంటే, మీరు మోసం చేస్తున్నారు ఈ లెవెల్స్ చెప్పి. ఈ లెవెల్స్ దగ్గరే బై చేస్తారని ఎలా గ్యారంటీ? అంటే లైవ్‌లో ఎఫ్ఐఐఎస్, డిఐఏఎస్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ బై చేస్తారో తెలీదు. అక్కడి నుంచి వాళ్ళు బై చేసే ప్లేస్ నుంచే మార్కెట్ మూవ్ అవ్వడం గానీ, మార్కెట్ డౌన్ అవ్వడం గానీ తెలుస్తుంది. మీరు ఇలా చెప్పి లెవెల్స్ డ్రా చేసి సబ్స్క్రైబర్స్‌ని మోసం చేస్తున్నారని అడిగాడు. అతనికి తోడుగా ఇంకొకతను వచ్చేసి వీళ్ళింతే బాస్ మారరు, వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత సడన్‌గా మీరు లెవెల్స్ ఇచ్చారు. ఆ లెవెల్స్ దగ్గర మనం బై చేస్తాం. సడన్‌గా పెద్ద రిటర్న్ తీసుకొని చానా పెద్ద మూవ్ వస్తది డౌన్ సైడ్ గానీ, లేదంటే పెద్ద గ్యాప్ డౌన్ గానీ అట్లా వస్తది. అప్పుడేం చేయాలి అని చెప్పి అడిగారండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇక్కడ చూడండి, మనం ఒక లెవెల్స్ డ్రా చేసిన తరువాత ఆ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా! స్టాప్ లాస్ పెట్టుకోకుండా అయితే ఏ ట్రేడు చేయము. మరి సడన్‌గా అంటే మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలీదు కదా! అంటే మనం అనుకునిందే జరగాలి అనేది ఖచ్చితంగా 100% అయితే మార్కెట్‌లో ఎప్పుడు ఎవ్వరికీ కూడా జరగదండి. ఎవరు కూడా ఆ మార్కెట్‌లో ఇండికేటర్స్‌ను ఉపయోగించో, ప్రైస్ యాక్షన్‌ను ఉపయోగించి కానీ, ఏదన్నా ఫార్ములాను ఉపయోగించి కానీ, ఎవరు ఎక్కడ బై చేసినా కూడా దానికి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఆ స్టాప్ లాస్‌ని ఉపయోగించే ట్రేడ్ చేయాలండి. మరి ఇది సడన్‌గా కింద పడిపోతే ఏం చేయాలి? ఈ లెవెల్స్ దాటి కింద పోతాయి కదా! అవన్నీ అట్లా మాట్లాడితే మనం దానికేం చేయలేము. అయితే మనం బయింగ్ చేసేటప్పుడు గానీ, మనకి ఒక ఆధారం, ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది, లేదంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంటుంది అని మనం చేసే ట్రేడ్‌కి ఒక అదనమైనటువంటి సపోర్ట్ కోసమే ఈ లెవెల్స్ తీసుకుంటున్నాం. అంటే మనం చేసే ప్రైస్ యాక్షన్ గురించి కానీ ఏం చేస్తున్నా కూడా ఏదో ఒకటికి 2, 3 యాడ్ అయితే మన ట్రేడ్‌కి ఇంకా కొంచెం బలం పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇటువంటి లెవెల్స్ మనం డ్రా చేసుకుంటాము. అంతేగాని ఇంకొకరికి మోసం చేయడమో ఇంకోటో కాదండి. అందుకనే నేను అతని డౌట్స్ క్లారిఫై చేసేదానికి ఇది మాట్లాడాల్సొచ్చింది. ఇంక వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. చాలామందికి ఉపయోగం చాలా బాగుంది. లెవెల్స్ మేము డ్రా చేసుకున్నాం, యూజ్ అవుతున్నాయని చెప్పారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అర్థం చేసుకొని మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారండి. వాటన్నిటిని ఉపయోగించుకొని ఎవరు వేలో వాళ్ళు చేస్తుంటారు. ఈ వాల్యూమ్ ప్రొఫైల్‌ను ఉపయోగించి లెవెల్స్ డ్రా చేసుకొని కొంతమంది చేస్తుంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే నేను ముందే చెప్పానండి. నా వ్యూ మాత్రమే ఇది. దయచేసి మీరు అర్థం చేసుకునే ట్రేడ్ చేయండి. ఇది నేనేమి ఖచ్చితంగా చేయమని చెప్పడం కాదండి. నేనైతే ఖచ్చితంగా ఎవరిని చేయమనడం లేదు. అది మీ ఇష్టం. మీకు ఉపయోగపడితే చేయండి. లేదంటే లేదు. అంతేగాని మీరెందుకు వీడియోలు చేయడం, ఇట్లా అందరిని మోసం చేయడం అంటే నేనేం మోసం చేయడం లేదండి. జస్ట్ మీకు హెల్ప్ చేయాలి. నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పే ఉద్దేశంతోటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోటే వీడియోస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. అడిగిన వారికైతే మరీ థ్యాంక్స్ అండి. అయితే ఈరోజు చూడండి, వాల్యూమ్ ప్రొఫైలు ఈరోజు వచ్చేసి ఈ విధంగా మనం లెవెల్స్ డ్రా తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఈ ఎండకి పెడితే ఒక్క నిమిషం అండి.
ఇక్కడ చూడండి. ఈ ఈ ఈ ఈ ఎండింగ్‌కొస్తే ఇక్కడ 9:15 ఇది 9:20 పక్క క్యాండిల్ 9:20 స్క్రీన్ చివరికి తీసుకొస్తే 9:20 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎంతొచ్చింది? 50,969 వచ్చింది కదా! ఆ తర్వాత ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 50,870 వచ్చింది. వీటి రెండిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత సేమ్ అదే ప్రైస్‌ని ఇండెక్స్‌లో ఈ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది కదండీ! ఈ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్‌ని తీసుకొని ఈ పైన అంటే సారీ అండి. అంటే ఈ రెండిటికి ఇక్కడ దీనికిను మరియు దీనికి ఎంత అమౌంట్ వచ్చింది అంటే ఒక 120 అలా వచ్చిందనుకోండి. అలా వచ్చిన దాన్ని ఇండెక్స్‌లో మనం కూడా తీసేసుకొని అంటే ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్‌కి ఈ వాల్యూ ఇక్కడ ఈ లైన్‌కి ఉన్నటువంటి ప్రైస్‌కి ఇక్కడ డ్రా చేసుకుంటాం అనమాట. మనం ఇండెక్స్‌లో క్యాలిక్యులేట్ చేసుకొని డ్రా చేసుకుంటామండి. ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే నేను మొన్న చెప్పిన వీడియోలో వాల్యూమ్ ప్రొఫైల్ అనే దానికి మీనింగ్ వచ్చేసి నేనైతే తప్పుగా చెప్పానండి. దయచేసి సారీ అండి. నేను అప్పుడేదో హడావుడిలో చెప్పాను. తర్వాత వీడియో విన్నప్పుడు నేను దాన్ని గమనించాను. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని చెప్పాను. అది తప్పండి. అది వీవ్యాప్ మీనింగ్ చెప్పాను. వీవ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనమాట. కానీ ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కాదండి. ప్రైస్ బేస్ చేసుకొని అంటే ఒక సర్టన్ ఏరియాలో ఒక ప్రైస్ బేస్డ్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఉందనుకోండి. ఈ ఏరియాలో వాల్యూమ్‌ని క్యాలిక్యులేట్ చేస్తదనమాట. ఎంత వాల్యూమ్ ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర సపోజ్ ఇక్కడ 51,000 దగ్గర ఎంత వాల్యూమ్ జనరేట్ అయింది, ఇక్కడ ఎంత జనరేట్ అయింది, ఈ ఏరియాలో ఎంత జనరేట్ అయింది అంతా చూసుకొని సపోర్టు మనం ఇక్కడ ఈరోజు స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మనం ఇక్కడ ఇచ్చామండి. ఇక్కడ మనం ఈ స్క్రీన్లో ఇప్పుడు 9:15కి ఈ స్క్రీన్ చివర ఇచ్చాం కదా 9:15 క్యాండిల్. అక్కడి నుంచి ఈ 3:30 వరకు ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ జనరేట్ అయింది అని చెప్పేసి ఆ ఏరియాలో ఈ ఇండికేటర్ ఈ లైన్ చూపిస్తుందండి. అదనమాట. ఆ విధంగా ప్రైస్ బేస్ చేసుకొని ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అయిన దగ్గర వచ్చేసి మనకి ఇండికేటర్ చూపిస్తుంది. అంటే ఎక్కువ వాల్యూమ్ అక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఆ ఏరియా డిమాండ్ ఏరియా కానీ, సపోర్ట్ ఏరియా కానీ, రెసిస్టెన్స్ ఏరియా కానీ మనకి పనికొస్తుంది అనమాట. ఆ విధంగా ఈ లెవెల్స్ మనకి ఉపయోగపడతాయండి. అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం ఈరోజు లెవెల్స్ ఎలా పనిచేస్తాయో ఒకసారి చూసుకుందామండి. చూడండి, ఈరోజు గ్యాప్ అప్ అయింది. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి డౌన్కి వచ్చి మన లెవెల్ చూడండి 24,618 ఆ లెవెల్ ఆ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మనం ఇంతకుముందు ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా ఈ విధంగా డ్రా చేసుకున్న లెవెలేనండి. ఈ లెవెల్ మరి మనకి ఉపయోగపడింది కదా. అదే ఈ లెవెల్స్ ఇక్కడ మనకి లేదంటే మనం ఈ టర్నింగ్లో ఈ యూటర్న్ తీసుకునేటప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది? ఇలా క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఇంకా డౌన్కి వస్తుందేమో, అదేవిధంగా ఇక్కడ వరకు చూడండి ఈ ఏరియా వరకు వస్తుందేమో అనుకొని మనమైతే అర్థం కాదు కదా, మనం ఎలా బై చేయాలనే కన్ఫ్యూజ్ లేకుండా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే ఈజీగా ఈ ఏరియాలోనే తక్కువ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఈజీగా బై చేయొచ్చు అనమాట. అయితే ఈ క్యాండిల్ పైన బై చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ మన లెవెల్ పైన ప్లస్ వీవ్యాప్ పైన ప్లస్ పివోట్ పాయింట్ పైన ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత హ్యాపీగా ఖచ్చితంగా అయితే బై చేయొచ్చండి. అక్కడ బై చేసి చూడండి మంచి పాయింట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ అంతా కన్సాలిడేషన్ అయిందండి. మరి ఈరోజు వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా మనకు వచ్చిన వాల్యూమ్ వచ్చేసి 24,698 అండి. 24,698 క్లోజింగ్ ప్రైస్. ఓకేనండి, ఇది నిఫ్టీలో. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయిందో చూద్దామండి. మీరు కూడా డ్రా చేసి అంటే నేను డ్రా చేస్తున్న లెవెల్స్
మీరు మీ వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా మీరు లైన్లు సెట్ చేసుకున్న లెవెల్స్ ఒకేగా వస్తున్నాయా, రావట్లేదా అంటే మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమి ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. ఏమేమి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చండి. మరి చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ స్మాల్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ లెవెల్ 50,439 ఏరియాలో చూడండి, ఈ ఏరియాని సపోర్ట్ తీసుకొని చూడండి ఇక్కడ కూడా వీవ్యాప్ మన లెవెల్ ప్లస్ పివట్ పాయింట్ చాలాసార్లు చెప్పానండి. మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. మార్నింగ్ టైంలోనే అంటే నియర్ బై ఇక్కడ చూడండి గ్యాప్ లేకుండా మన లెవెల్కి వీవ్యాప్కి పివట్ పాయింట్కి ఎక్కువ గ్యాప్ లేకుండా నియర్ బై క్లోజ్ అయితే ఖచ్చితంగా మంచి మూమెంట్ వస్తుంది. అది మార్నింగ్ టైంలో ఆ విధంగా కానీ వచ్చిందంటే మంచి మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ తీసుకొని నేను ఈ ఏరియాస్లో ఇక్కడ తీసుకొని నేనైతే ఇక్కడ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందా, ఈ పెద్ద క్యాండిల్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ ఏరియాలో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మంచి మూమెంట్, మంచి పాయింట్స్ తీసుకున్నాం, ఎండ్ చేసాం. అట్లా మంచి చూడండి మన లెవెల్స్ ద్వారా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏమి డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయండి. దయచేసి ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దీనికి నేను అంతకుముందు చేసిన లెవెల్స్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.